ఆదివారానికి దేవుడు మనలందరినీ సిద్ధపరిచినందుకు గాను ముందు దేవాది దేవునికి మనమందరం రుణస్థులము, కృతజ్ఞులము. అలాగే చేరొచ్చినటువంటి మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు కలుగును గాక. మంచిది. మరి దిన కాలము మట్లాదివారం అని చెప్పి యావత్ ప్రపంచమంతా కూడా ప్రభుని ఆరాధించేటువంటి ఒక శుభ తరుణం, శుభావకాశం. ఈ మట్లాదివారము అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శిలువ మరణానికి అప్పగించబడటానికి ముందుగా ఆయన యెరూషలేము పరిశుద్ధ దేవాలయానికి గాడిద పిల్లపై ఆయన కూర్చుండి యెరూషలేమునకు ఆయన వచ్చి ఆయన గణపరచబడి మహిమపరచబడి అతి తక్కువ సమయంలోనే అనగా వచ్చే శుక్రవారం, ఆదివారం ఇలా జరిగి తిరిగి శుక్రవారపు దినాన మంచి శుక్రవారం అనగా లోక కళ్యాణార్థమై, మానవుల విమోచనార్థమై, మనుషులందరి కొరకు క్రీస్తు శిలువలో మరణించబోయేటువంటి విమోచనాన్నిచ్చి పరలోకానికి దారి ఏర్పాటు చేసేటువంటి పరిశుద్ధ దినము, పరిశుద్ధ శుక్రవారం. ప్రభువైతే మరణించారనేది దుఃఖకరమే, కానీ ఆయన అలాగూ చేయబడకపోతే పరలోకానికి ద్వారము, దారి మనకు తెలిసి ఉండేది కాదు. కాబట్టి క్రీస్తు ప్రభువారు మరణించటము లోకానికి ఎంతో శుభదాయకం. ఆయన రక్తము చిందించి మరణించటం మానవులకు విమోచనార్థం. అందుకు ప్రపంచ క్రైస్తవులు ఆయన మరణించిన దినాన్ని ఒక మంచి దినముగా, ఒక శుభకరమైన మంచి దినముగా భావిస్తారు. ఈ లోకంలో ఏదైనా మనకు కలిసి వచ్చే రోజునే మనం మంచి రోజుగా భావిస్తాం. నీకు ఉద్యోగం వచ్చిందిరా బాయ్ ఈరోజే అని అంటే, అబ్బా ఈరోజు చాలా మంచిది. ఈరోజు బ్యాంక్ లోను నీకు వచ్చింది, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అందమైన మగబిడ్డ ఈరోజే ఒకళ్ళు పుట్టేంటి చాలా అదృష్టం రా, ఈరోజు నీకు పెళ్ళై చాలా రోజులైన పిల్లలు పుట్టలేదు, కానీ మంచి బిడ్డ నీకు పుట్టాడు, ఈరోజు చాలా మంచిదిరా. 4 సార్లు అబార్షన్ అయిపోయినా ఈ బిడ్డ మాత్రం నిలబడ్డాడు, ఈరోజు చాలా మంచిది అని ఇలా చెప్పుకోవటానికి మనుషులమైన మనకు ఏమైనా స్వల్ప తాత్కాలిక కొన్ని ఏమైనా మనకు మేలుకరమైనవి, శుభప్రదమైనవి, మన పట్ల ఏవైనా చిన్నపాటివి జరిగితే ఎప్పుడో మన దగ్గర డబ్బు తీసుకున్నారు 10 లక్షలు, ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు, ఇక ఎవరేమో అని అనేస్తున్నాం. కానీ వారే పని కట్టుకొని ఇంటికి వచ్చి అక్షరాల 10 లక్షలు చేతుల్లో పెట్టి క్షమాపణ కోరి అదనంగా 2-3 లక్షలు ఇచ్చి, అమ్మ మీరు అడగకపోయినా మేము ఇస్తున్నాము, ఇది మీ దగ్గర ఉంచండి అని చెప్పి ఇచ్చేస్తే ఆ ఇంటి వారు అనుకోవచ్చు, నిజంగా ఈరోజు ఎంత అదృష్టంరా, ఎంత మంచి రోజురా అని ఇలా మనం చెప్పుకోవటానికి లోకంలో చాలా 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 సంగతులు ఉన్నాయి. మరి కొంతమంది లోకంలో ఏదో ఒక పని చేయటం కొరకు మంచి రోజుని ఎంచుకోవడానికి ఇష్టపడతారు. ఉదాహరణకు ఇంట్లో ప్రవేశించాలి అనగా గృహప్రవేశం మంచి రోజా కాదా అని అనుకుని దానిలో ప్రవేశించడానికి ఇష్టపడతారు. 2 జీవితాలు పెళ్లి చేయాలి కనుక మంచి రోజు, ముహూర్తం చూడాలి కాబట్టి మంచి రోజే వారికి పెళ్లి చేయాలి. ఇలా చెప్పుకుంటే మనుషులకు మంచి రోజులు కావాలని మనుషులు తలస్తారు. హఠాత్తుగా ఊహించని పరిణామాలు, ఏదైనా ఉద్యోగము, తిరిగి డబ్బు ఇచ్చేయటము, బిడ్డ పుడితే ఈరోజు చాలా మంచి రోజులు అని చెప్పుకునేవారు సమాజంలో చాలా మంది ఉంటారు. జైలు నుండి ఒక వ్యక్తి విడుదల పొందితే అతని భార్య, బిడ్డలు అనుకుంటారు, అతని తల్లిదండ్రులు ఈరోజు చాలా మంచి రోజు, నా కొడుకు జైలు నుంచి బయటకు వచ్చేసాడు, లేకపోతే శిక్ష రద్దు చేయబడింది కాబట్టి ఈరోజు చాలా మంచిది. ఇలా చెప్పుకోవటానికి మనుషులకు మేలు జరిగితే మంచి రోజులు అనుకునేవారు ఉన్నారు. మంచి రోజు ఈ పని చేసి పెడితే ఇంకా బాగుంటుందని మంచి రోజుల కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు. సరే, మంచి రోజు మనం పెళ్లి చేసినా ఏదో ఒక రోజు వారి జీవితం అనగా వారిద్దరూ చనిపోతారు, భార్యాభర్తలు. మంచి రోజు అని చెప్పి ఒకవేళ ఉద్యోగం మనకు వచ్చిన ఏదో ఒక రోజు ఉద్యోగం రిటైర్మెంట్ తీసుకోవటమో, ఉద్యోగానికి ముందు మనం చనిపోవటమో జరుగుతుంది. అయ్యో 10 లక్షలు తిరిగి వెనక్కి ఇచ్చేసారు అనుకుంటాం. ఆ 10 లక్షలు ఎంతో కాలం ఉండవు, ఏదో రూపంలో మరలా డబ్బులు మన చేతిలో ఖర్చు అయిపోతాయి. కాబట్టి వీటన్నిటికీ మనం పెట్టిన పేర్లు ఏంటంటే మంచి రోజులు అని అనుకుంటాం. సంతోషమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందినటువంటి ఆ దినము చాలా మంచి రోజు.
అందుకని ప్రపంచ క్రైస్తవులు దీనికి గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము అని పేరు పెట్టారు. ఆ శుక్రవార దినం, ఆ శుక్రవారానికి ముందుగా వచ్చిన ఆదివారపు దినాన్న ప్రభు దినం. యేసు ప్రభువారు యెరూషలేమునకు ఆయన గాడిద మీద ప్రయాణము చేసి యెరూషలేముకు వెళతారు అని జకరియా ప్రవక్త ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ప్రవక్తల చేత ప్రవచనము ప్రవచించబడినది. మీకు చదివినిపించిన జకరియా 9:9 వచనములో, ఓ సియోను పురనివాసులారా, మీరందరూ కూడా చాలా చక్కగా సంతోషించండి. అలాగే యెరూషలేములో ఉంటున్నటువంటి కాపురస్తులారా, మీరు చాలా ఉల్లాసముగా ఉండండి. ఇదిగో మీ రాజు నీతిపరుడును, రక్షణ అనుగ్రహించే రక్షణ గలవాడును, అలాగే ఆయన సాత్వికుడు, ఆయన దీనుడునై ఉండి గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ప్రవచనం, ఇది జరగాలి, ఖచ్చితంగా జరిగింది. ఈనాడు అనేక జాతుల ప్రజలు యేసు ప్రభు యొద్దకు రావటానికి కారణం ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తం మీద యేసు ప్రభు ఒక్కరు మాత్రమే ప్రవచన పురుషుడు. ఆయన ఎక్కడ పుడతాడు, ఎందుకు పుడతాడు, ఎలాగ పుడతాడు, ఏ కారణము చేత పుడతాడు, ఎప్పుడు పుడతాడు అనేది ఇంత చక్కని ఉదాహరణలతో, వాస్తవాలతో ఆయన జన్మ గురించి పూర్వ ప్రవక్తల చేత చెప్పబడింది. తర్వాత ఎందుకు మరణిస్తాడు, ఎలా మరణిస్తాడు, ఎప్పుడు మరణిస్తాడు, ఎక్కడ మరణిస్తాడు, ఇవన్నీ అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఆయన కొరకు ఉన్నవి. తర్వాత ఆయన తిరిగి మరణించిన తర్వాత సమాధి నుండి సశరీరుడుగా ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమవుతారు. ఈ విధమైన ప్రవచనాలు. వెళ్ళిన వాడు అతి త్వరలో మేఘారుడై యేసు తిరిగి రెండవ రాకడలో ఆయన త్వరగా వచ్చుచున్నాడనే ప్రవచనాలు కూడా ఈ క్రీస్తు ప్రభువును గురించి వ్రాయబడిన వాస్తవాలు. ఒక్క క్రీస్తుని గురించి చెప్పబడిన ఇన్ని విలువైన వేల సంఖ్యలో, లేకపోతే వేల సంవత్సరాలకు పూర్వం నుండి చెప్పబడిన ఈ ప్రవచనాల వంటి ప్రవచన పురుషుడు ఈ అనంత ప్రపంచములో వేరొక్కరు లేరు. అది ఒక్క క్రీస్తుకు మాత్రమే ఆ ధన్యత. అందుకే ఈనాడు అనేకులు క్రీస్తు యొద్దకు రావటానికి కారణం ఏమిటి అంటే ఇదే కారణం. ఆయన ప్రవచన పురుషుడు. ఆయన గురించి ఎందరో ఆది నుండి ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చిరని అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు చదివితే ఇలా వ్రాయబడి ఉంటుంది. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తను పరిశుద్ధులైన ప్రవక్తల చేత అన్ని విషయాలను గురించి ఆయన ముందుగానే పలికించెను. ఆయన ప్రవచనాలు పూర్తయ్యేంత వరకును యేసు అప్పటికి ఇంకా పరలోకములోనే ఉన్నారు. ఆయన ఇంకా భూమి మీదకి మరియ గర్భాన పుట్టనూ లేదు. అంతవరకు యేసు ఎక్కడ ఉండెను? పరలోకవాసి ఉండుట ఆవశ్యకం. ఆయన రాకముందే ఆయన పుడతాడు. ఆయన ఇంకా రాకముందే ఆయన ఇలా మరణిస్తాడు. ఆయన రాకముందే ఇలా సమాధి చేయబడతాడు. ఆయన రాకకు మునిపే ఆయన ఇలా పరలోకానికి తిరిగి ఎత్తబడి రెండవ రాకడలో తిరిగి వస్తాడు. ఏమంటే ఇంత విశేషమైన అద్భుతములు ఒక్క యేసుక్రీస్తు ప్రభుని గురించి మాత్రమే చెప్పబడిన. సరే, మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథం కావచ్చు, మార్కు శుభవార్త కావచ్చు. ఈ మార్కు సువార్త 11వ అధ్యాయం వాస్తవంగా యేసు ప్రభువారు ఆనాటి కాలములో ఆయన శరీరధారుడుగా ఉన్న దినాలలో జరిగిన వాస్తవం. బెత్పగే, బేతనియా అని ఒక చిన్న కుగ్రామమునకు ఆయన వచ్చినప్పుడు అక్కడ ఇంత ముంగిట తలవాకిట కట్టబడిన ఒక గాడిద ఉండుట ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీరు వెళ్ళి ఆ గాడిద కట్లను విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవరైనా ఎందుకు మీరు కట్లు విప్పుచున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ గాడిద పిల్ల ప్రభువునకు కావలసి ఉన్నదని మీరు చెప్పుడి. అంతటా వారు ఇక్కడకు తోలనిస్తారు, పంపిస్తారు. అంతటా గాడిద రావటం, అప్పటికి యేసు చుట్టూ ఉన్న జన సమూహంతో ఆయన మహిమపరచబడుతున్నప్పుడు గాడిద పిల్ల ఆయన పాదాల దగ్గరికి రావటం, ఆయన గాడిద మీద కూర్చుండటం. అప్పుడే కొందరు పొలములో
పచ్చని కొమ్మలను, దారి పొడుగున తెల్లని వస్త్రములను దారి పొడుగున పరచిరి. అంతటా ఆయన ఆ వస్త్రముల మీద, పచ్చని కొమ్మల మీద దాటుకుంటూ గాడిద పిల్ల ఆయనను మోస్తూ ఆయనను యెరూషలేమునకు తీసుకురావటం అనేది జరిగినది. ఇది వాస్తవానికి మార్కు సువార్తలో రియల్ గా ఆయన ఉన్న కాలంలో జరిగిన వాస్తవం. అయితే అంతకు ముందు కాలములో జకర్యా ప్రవచించాడు, ఇదిగో నీ రాజు దీనుడై గార్ధభవం పిల్లను ఎక్కి ఆయన మీ యొద్దకు వస్తున్నాడు కనుక మీరు ఉత్సహించి సంతోషించండి అని వ్రాయబడింది. అంటే జకర్యాలో ఉండేటువంటి ప్రవచనం అక్షరాల యేసుక్రీస్తు ప్రభువులు వారి జీవితంలో జరిగినది. సరే, ఆయన ఏదో ఒక పెద్ద ఏను ఎక్కొస్తే బాగుండనేమో, లేదా మహారాజులు ఎక్కే ఒక గుర్రమే గనుక ఎక్కొస్తే బాగుండేనేమో అని అనుకోవచ్చు. కానీ బొత్తిగా సమాజంలో విలువ లేనిది, ఎన్నికకు రానిది, ఎవరు దాని పేరెత్తటానికి ఇష్టపడనూ లేనిది, అందరి కను దృష్టిలో అది ఒక హేయమైనటువంటి జంతువుగా పరిగణించబడే ఒక గాడిద పిల్లనే ఎక్కవలసినంత అవసరతానికి ఏమొచ్చింది? ఆయన పునరుద్ధానుడై ఆయన పైకి వెళ్ళేటప్పుడు గాలి రెక్కల మీద ఆయన ఆరోహించబడెను. ఈ మాట దావీదు తన కీర్తనలో చెప్తాడు. 18వ కీర్తన 8 అనుకుంటా 7 గాని, ఆయన గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమాయను, ఆయన నాసికారంధ్రములు పొగ పుట్టెను. అప్పుడు మేఘములను వంచి ఆయన రెండవ రాకల్లో వస్తాడు. ఈ మాట ఆల్రెడీ దావీదు ముందుగా చెప్పాడు. వచ్చును, కెరూబుల మీద ఎక్కి ఎగిరి వచ్చును. గాలి రెక్కల, ఎవరికైనా ఉంటాయండి గాలి రెక్కలు? ఎవరైనా ఎక్కడానికి అవకాశం ఉందా? లేని కారణము చేత అగ్ని రథాలు, అగ్ని గుర్రాల చేత ఏలియా కొనిపోబడ్డాడు. గాలి రెక్కల మీద అలాగ డైరెక్ట్ గా వెళ్ళిన వాడు ఒక్క యేసు ప్రభు ఒక్కరే. ఏలియాకు ఒక సపోర్ట్, అగ్ని గుర్రములు, అగ్ని రథముల చేత ఎలీషా ఎదుటి నుండి ఏలియా ఆరోహణుడాయను. యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు ఏ గుర్రము ఏ రథాలు రాలేదు, కానీ ఆయన చూస్తుంటుండగా మేఘముల మీద నుండి అలాగే ఎక్కిపోయాను. దేవదూతలు అన్నారు, ఎందుకు ఓ గలిలయ ప్రజలారా మీరు అలాగే చూస్తున్నారు? మీ యొద్ద నుండి ఇలాగ కొనిపోబడిన యేసు ఏ రీతిగా ఎల్లుట మీరు చూచుచున్నారో తిరిగి ఆ రీతిగానే ఆయన మరల భూమి మీదకి వస్తాడు అని ప్రభు పునరుద్ధానములో దేవదూతలు చెప్పారు. ఇదే సరిగ్గా మాట దావీదు కూడా తన కీర్తనలో చెప్పాడు. రెండవ రాకడ సంబంధి ఆయన పాదములు క్రింద ఆ అగ్ని గాఢంధకారము కంబియుండెను, కెరూబుల మీద నుండి ఆయన ఎగిరి వచ్చును, గాలి రెక్కల మీద ఆయన మరలా భూమి మీదకు ప్రత్యక్షమవును. చాలు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఎక్కిన వాహనం ఏమిటంటే ఒంటె ఎక్కలా, గుర్రము ఎక్కలా, ఏనుగు ఎక్కలా, ఒక సింహము ఏదో ఎక్కలేదు. కానీ ఒక గార్ధభవం, ఒక గాడిదను ఆయన ఎక్కడము జరిగినది. సమాజములో గాడిద అనేది సమాజం దృష్టిలో దాని పేరెత్తటానికి కానీ, ఎందుకంటే దానిని ఇష్టపడేటువంటి వారు ఎవరూ ఉండరు. కానీ ఒకందుకు మాత్రము, ఒక విషయములో గాడిదను మాత్రము వాడుకుంటారు. ఎందుకంటే గాడిద కూడా బరువైనటువంటి భారాలను మోస్తారు. గాడిద బరువులు మోస్తారు. దానిని సంత మార్కెట్కు ఉపయోగిస్తారు, బరువులు మోపిస్తారు. అది ప్రయాణానికి పూర్వ రోజుల్లో కూడా దానిని వాడుకునేవారు. 42 ఆది కాండాన్ని ఒక్కసారి మీరు చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథము 26వ వచనము, 42వ అధ్యాయము 26వ వచనము, వారు తాము కొనిన ధాన్యమును గాడిదల మీద ఎక్కించి, చాలంతే. చూసారా, పూర్వకాలమందు గాడిదలు కూడా బరువులు మోస్తాయి. గాడిదల మీద కూడా ఏం చేస్తారంటే సంత మార్కెట్ కానీ వ్యాపారానికి కానీ వారు వెళ్ళి బరువులు మొదలగు వాటిని వాటి వీపుల మీద మోపించుకొని వారి ఇంటికి వస్తారు. వారికి పండిన పొలాలలో పంట తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముకుంటారు.
మార్కెట్లోంచి కొనుగోలు చేసుకొని వారి ఇళ్లకు కావాల్సిన సరుకులు తిరిగి అదే గాడిద మీద వారి ఇళ్లకు తెచ్చుకుంటారు. ఇది గాడిదను అప్పటి కాలములు ఉపయోగించుకునేటువంటి వాహనాలు. ఒక మాటలో చెప్పాలంటే ఒక కష్టజీవి, సమాజములో విలువ లేనిది. గుర్రాన్ని గాడిదను రెండు దగ్గర పెట్టి రెండిట్లో మీకు ఏది కావాలంటే అందరూ కూడా గుర్రాన్నే కోరుకుంటారు. గాడిదని ఎవ్వరు కూడా కోరుకోవటానికి ముందుకు రారు. గుర్రం ఎక్కి బీచ్లో ఒక 2 రౌండ్లు వేయాలంటే ఒక 100-200 రూపాయలు తీసుకుంటారు. దాని మీద సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటారు. అరే నేను గుర్రం ఎక్కాను రా బీచ్లో, ఇది ఆర్కే విశాఖ బీచ్లో గుర్రాలు అక్కడ ఉంటాయి, ఒక ట్రిప్ అలా తీసుకెళ్ళాలా, రౌండ్గా తిప్పి తీసుకొస్తారు, ఒక 500 రూపాయలు తీసుకుంటారు. కానీ వీధుల్లో రోడ్ల మీద గాడిదలు ఉంటాయి, కానీ గాడిదను సమీపించడానికి కానీ గాడిదను ఎక్కటానికి కానీ సాధారణంగా ఎవరు కూడా ఇష్టపడరు. గుర్రం అంటే ఎందుకో సమాజంలో చాలా విలువ, చాలా గొప్పగా దాన్ని అతిశయపడతారు. గాడిదని ఎందుకో ఇష్టపడరు. సమాజంలో ఎవరైతే దేనినైతే ఇష్టపడరో దానిని దేవుడు ఇష్టపడేవాడై ఉన్నాడనేది మనకు అర్థం చేసుకోవాలి. సమాజములో ప్రజలు దేనిని ఇష్టపడరో ప్రధానముగా దానిని ఆ ప్రభు ఇష్టపడువాడునై ఉన్నాడు. పాల వంటి శరీరం, ఆరోగ్యవంతమైన శరీరాన్ని గలవాడిని ఇదిగో ఈ పాపకిచ్చి ఈ వ్యక్తిని పెళ్లి చేస్తున్నావంటే అందరూ దాన్ని హర్షిస్తారు. ఎందుకంటే చాలా అందంగా సుందరంగా ఉన్నాడు, శరీరం మీద ఎక్కడ చిన్న మచ్చ డాగు లేదు, కాబట్టి ఆ పాపకు అతడు యోగ్యుడే, చాలా బాగున్నాడు, చెయ్యండి పెళ్ళిని అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ అదే బిడ్డకు ఒక లెపర్సీ వాడిని, ఒక కుష్ఠరోగిని తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టి ఇదిగో ఈ పాపకి ఈ లెపర్సీ వాడిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావంటే ఆ మాట చెప్పిన వెంటనే 10 మంది క్యాండ్రకు చుమ్మోస్తారు. అసలు నువ్వు మనిషివా, కళ్ళున్నాయా, కళ్ళు లేవా, అసలు నువ్వు మనిషివేనా ఏంటి, ఏమంటున్నావు, అందమైన ఈ బిడ్డకి ఒక కుష్ఠరోగినిచ్చి నువ్వు పెళ్లి చేస్తావా, ఎల్లవయో చెప్పేవు కానీ అని అందరూ తృణీకరిస్తారు. కానీ ఆ మాటకు వస్తే ఆరోగ్యంగా మచ్చలేని మనిషి, మచ్చలేని వాడు మనిషే, లెపర్సీ ఉన్నవాడు కూడా ఎవరంటే నిజానికి మనిషే. కాకపోతే వాడు ఒంటి నిండా బంగారం ఉంది అవతల వాడికి, యువతల వాడు ఒంటి నిండా ఏముందంటే లెపర్సీ, కుష్టి రోగము ఉంది. చూడండి మార్కు శుభవార్త ఆ యొక్క 1వ అధ్యాయము చివరి మాట అనుకుంటా. అందుకు యేసు కనికరపడి వానిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మనే మాట కనబడతాది. ఒక కుష్ఠిరోగి 40 వచనం, ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువా నేనెవ్వరికి ఇష్టం లేదు, ఎందుకంటే నా దేహమంతా బంగారం కాదు, కుష్ఠరోగంతో ఉంది, నేనెవ్వరికి ఇష్టడును కాను, ఒకవేళ నీకేమైనా నేను ఇష్టమైతే గనుక నన్ను శుద్ధినిగా చేయగలుగుతావా ప్రభువా అని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా అంతటా ఆయన కనికరపడి చెయ్యి చాపి ముట్టి ఒక మంచి మాట నేను, నువ్వు నాకిష్టం, నీవు నాకులాగే శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక అంతట వాడు దేహమంతా శుద్ధుడాయను. ఎంత అద్భుతం! మరలా చెప్తున్నారు, పెళ్లిపేటల మీద బంగారము ధరించుకున్న పెండ్లి కుమారుడును పక్కన పెట్టి ఊరి చివర ఒక కుష్ఠరోగిని తీసుకొచ్చి విడిగిచ్చి మీ పాపను పెళ్లి చేయనట్టు అందరు క్యాండ్రు చుమ్మోస్తారు. ఏమైనా కళ్ళున్నాయా లేవా, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి. కాబట్టి కుష్ఠరోగిని ఎవరు ఇష్టపడరు, అసహించుకుంటారు, తన ఇంటి వారు కూడా తృణీకరిస్తారు. నాన్న ఇప్పుడు వస్తావచ్చు, ఇంకెప్పుడు కూడా నువ్వు ఈ టైంకి నువ్వు రాక నాన్న, ఎవరైనా స్నేహితులు కానీ ఇంట్లో కావాల్సిన వాళ్ళు ఉంటే అందరూ అంటారు, నాన్న ఏంటి మీ నాన్నిటి కుష్ఠరోగా, ఎవరు ఇంకెప్పుడు రా మీ ఇంటిని నన్ను పిలవకండి రా, మీ ఇంట్లో మంచినీళ్ళు కూడా వద్దురా అని నా స్నేహితులు బాధపడతారు. నాన్న నీ దండం పెడతాను, ఎప్పుడు మా ఇంటికి రాక నాన్న, అమ్మ నువ్వన్నా చెప్పే, నాన్న ఇంకెప్పుడు పడితప్పుడు ఇంటికి రావద్దని చెప్పే. ఒరే ఇల్లు కట్టింది ఆయనరా, అన్ని సమకూర్చింది ఆయనరా, అలాంటి మీ నాన్ననే ఇంటికి రావద్దంటే ఇంకేం చెప్పాలంటే అది ఎంత అవుతే అయ్యి ఉండొచ్చు అమ్మా, కానీ నాన్న పరిస్థితి బాగోలేదు కదా, మేము చదువుకుంటున్నాం, వెనకల బోర్డు మంది ఫ్రెండ్స్ పెద్ద పెద్దోళ్ళు మా స్నేహితులు వస్తారు కదా. ఏవండి పిల్లల మాట కూడా మీరు వినండి, వాళ్ళ మనసులో బాధపడుతున్నారు కదా, వీలైతే ఎప్పుడైనా వీలైతే నేనే మీరున్న చోటుకు వస్తానేమో, కానీ దయచేసి పిల్లలు బాధ పెట్టకండి అయ్యా చెప్పినట్టుగా.
మీరు ఒకవేళ రాకండి ఇంటికి. అదేంటి అంత మాట అనేసావు? పిల్లలంటే నాకు మమకారం కాదా? వాళ్ళు చూడాలని నాకు ఆశ లేదా? ఉంటే ఉండొచ్చు, కానీ పిల్లలు అర్థం చేసుకుంటలేదు కదండి. కాబట్టి మీరు పాళెము వెలుపలనే ఉండండి, ఊరు చివరనే ఉండండి, ఊరు చివరనే ఉండండి. దయచేసి ఇంకెప్పుడు కూడా ఈ విధంగా రావటానికి మీరు ప్రయత్నము చేయకండి. సంఖ్యాకాండము చూడండి 5వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఆ కుష్ఠరోగులు ఎక్కడుండాలి అని అంటే సంఖ్యాకాండము ప్రతి కుష్ఠి రోగి అనగా దేహమంతా కుళ్ళిపోయిన వాడు శవమును ముట్టుట గాని అపవిత్రుడైన ప్రతి వాణిని పాళెము నుండి వెలివేయవలయును. చాలు. లేవియాకాండం 13:45 వచ్చున్నాము. లేవియాకాండము. కాబట్టి ఆ కుష్ఠి రోగి చూడండి ఆ యొక్క 42 వాడు కుష్ఠి రోగి, వాడు అపవిత్రుడు. వాడి కుష్ఠము పూర్తిగా వాడి తలలోనే ఉన్నది. ఆ పొడలు కలిగిన కుష్ఠి రోగి చాలండి. 45 చూద్దాము. పొడగల కుష్ఠి రోగి వస్త్రములు చింపివేయవలెను, వాడు తల విరబూసుకొనవలెను, వాడు తన పై పెదవి కప్పుకొని నేను అపవిత్రుడనని బిగ్గరుగా చెప్పుకొనవలెను. చాలు చాలు చాలు. మీకు అర్థమవటానికి ఈ విషయాలు ధర్మశాస్త్రం పూర్వలేఖనాలు మీకు తెలియటానికి తెలియపరుస్తున్నా. మీరేదో కామన్ గా చక్కగా బైబిల్ చదువుకుంటూ వెళతారు, కానీ మూలాలు అర్థం కాకపోవచ్చు. క్రీస్తు ప్రభు వారు ఒక గాడిద పిల్లని ఎక్కుటకు ఒక నీచకరమైన, ప్రజలు ఇష్టపడలేని ఆ జంతువు గాడిదని ఎందుకు ఇష్టపడ్డారు అని అంటే, సమాజంలో ఎవరైనా మంచిదాన్ని ఇష్టపడతారు తప్ప చెడినది పాడైందని ఎవరు ఇష్టపడరు. కూరగాయలు కొనుక్కోవాలంటే తాజాగా, వడలిపోలేనివి, మచ్చ డాగు లేనివి, అప్పుడప్పుడే కోత కోసి మార్కెట్లో తెచ్చిన తాజాగా ఉన్న వాటిని కొనుక్కుంటారు. పుచ్చుపట్టి కుళ్ళిపోయి వడలిపోతే గనుక తక్కెట్లో వేసుకోవడానికి ఎవరు వాటిని ఇష్టపడరు. అలా అని చెప్పి ఇదే అరటి పండు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, వడలిపోయింది, అది కూడా నిన్నటి రోజున అదే చెట్టుకు పుట్టింది కదా ఇది, కానీ ఆ సంగతి మాకు అనవసరం. నిన్నటి రోజు మాకు వద్దు, ఇది చెట్టుకే పుట్టిందా నేల నుండి నాట్యపడిందా మాకు వద్దు, కానీ మొత్తం మీద వడిలిపోయింది, కుళ్ళిపోయింది, పాడైపోయింది, ముడతలు పడ్డాయి, డాగుల్లా పడ్డాయి, మాకు వద్దంతే. అరే బాబు, ఇది కూడా చెట్టుకు పుట్టిన కాయే కదా, అయితే అయ్యి ఉండొచ్చండి, ఇది తాజాగా ఉంది, ఇది మాత్రమే మాకు కావాలి. ఇది వడలిపోయింది, ఎండ దెబ్బ తగిలి కుళ్ళిపోయింది, పురుగు పట్టింది, మాకొద్దు. ఇలా చెప్పుకుంటే మనుషులు సమాజంలో శ్రేష్టమైనది, యోగ్యమైనది, ఆమోదించదగ్గ దాన్ని మనుషులు కోరుకుంటారు తప్ప నీచకరమైన, పనికి మాలిన, వ్యర్థమైన దానిని ఏ మనుషులు ఇష్టపడరు. అయితే ఇప్పుడు గాడిద పిల్ల ఎవరిని సూచిస్తున్నది అనంటే, సమాజములో వెలివేయబడి పనికి రాని అయోగ్యమైనటువంటి ప్రతి జీవితాన్ని ఈ గాడిద పిల్ల సూచించబడుతూ ఉన్నది. ప్రియులారా, అందడానికి ఎక్కడానికి అందరితో సరిపడేంత తోగగలిగే స్తోమత గలవారం మనం కాకపోవచ్చు. గొప్పవారు తమ గొప్పవారితోటి వియ్యమందుకుంటారు, గొప్పవారు తమ బహుమానములు వారు పంచుకోగలుగుతారు. వారింట్లో గొప్పింట్లో బిడ్డకు పెళ్లి కాబట్టి వెండి శుభలేఖ కూడా తెచ్చి వారికి ఇస్తారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి లాంటి జయలలిత గారు అయితే బంగారపు శుభలేఖలను కూడా ముద్రించి, మా ఇంటిలో వివాహం మీరు రండి. ఆ శుభలేఖ ఎవరు పొందటానికి అర్హులంటే ఆ స్థాయికి తగ్గట్టవారు. అంటే ఆ వెండి శుభలేఖ అంటే మాటలా, బంగారపు శుభలేఖ అంటే ఏమైనా చిన్న విషయమా? ఎవరికి ఇస్తారండి అది? రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్ళకి ఇచ్చేస్తారేంటి? మా ఇంట్లో పెళ్లికి మీరు రండిరా బాబు అని చెప్పి. లేకపోతే రిక్షా ఆటో డ్రైవర్, ఒక ఆటో తొక్కున్నాడు, ఒక రిక్షా తొక్కునే సామాన్యమైన మనుషులకి ఒక బంగారపు శుభలేఖ ఇచ్చి మా ఇంట్లో పెళ్లికి మీరు రండి అని పిలుస్తారా? నో. వారి స్థాయికి తగ్గట్టుగా వారు ఎంచుకుంటారు. ఏమంటే ఇప్పుడు దేవుడు కూడా గొప్పవాడు నేను కాబట్టి నేను కూడా భూమి మీద గొప్పవారినే ప్రేమిస్తానంటే దేవుడు ఎట్లా దేవుడు అవుతాడండి?
దేవుడు ఎట్లా దేవుడు అవుతాడు? దేవుడు అందరికీ దేవుడు అయి ఉండాలి. కాబట్టి ఆయన గొప్పవారికేమి, కింద స్థాయిలో ఉన్న వారికేమి, ఆయన దేవుడుగా ఉండాలంటే ఆయన కిందనున్న వారిని కూడా ప్రేమించగలగాలి. ఈరోజు పటాలంటే దేవతా దేవుళ్ళు విగ్రహాలు ఫోటోలు చూస్తే ఒంటి నిండా ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఒళ్ళంతా వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, ముత్యాలు, అబ్బాబాబాబాబా. అది చూసాను అనుకుంటారు, అబ్బా సూపర్, దేవుడు అంటే ఇంత రిచ్గా ఉండాలి, ఎంత సూపర్గా ఉండాలి అంటే ఈ దేవుని నమ్మితే మేము కూడా ఇలా అయిపోతామేమో అన్న ఉద్దేశమే ఈనాడు పెళ్ళిళ్ళు, పేరంటాలు, శుభకార్యాలకు అంత నిలువెత్తు ధరించుకొని వెళుతుంటే అవతల పెట్టే పేరు కూడా ఎలాంటి తెలుసా? అమ్మా అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావమ్మా నీవు. ఏమండి బొట్టు ఏమీ లేకుండా సింపుల్ చీర కట్టుకున్నామండి, ఆ మాట అనమన్నాడు చూద్దాం. అమ్మా నువ్వు అచ్చము మహాలక్ష్మిలాగా ఉన్నావు అన్న మాట అనమనండి, అనరు. మరి ఎవరిని అంటారంటే ఆల్రెడీ మీరు ఎవరినో చూశారు, ఎవరినో చూస్తుంది సమాజం. ఓహో ఇంత రిచ్గా ఇలా ఉంటేనే గనుక ఇతడు దేవుడై ఉంటాడేమో, ఇలా ఉంటేనే దేవుడై ఉంటాడేమో అన్న భావం కొంతమంది మనసులో పుట్టి అలాగూ చేసి ప్రజల మధ్యలో వదిలేశారు. ఇక ఈ ప్రజలందరూ కూడా అలాంటి వాటిని పట్టుకొని వేలాడుతూ అంటే ఇలాగే ఉండాలా, ఇలాగే ఉంటేనే గొప్ప అనుకుంటూ అలా వెళ్ళిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుడు అట్టివాడు కాడు ప్రియులారా. దేవుడు అందరికీ సమానుడై ఉండాలా. మన చేతికి పొడుగు కొరస 5 రేళ్ళు ఉన్నాయి. లావుగా ఉన్నది ఉంది, కొరసగా ఉంది, పొడుగ్గా ఉంది, వెనకబడింది ఉంది, ముందు స్థానంలో ఉన్నాయి. నువ్వు ఎప్పుడైనా చేతులు కడుక్కునేటప్పుడు ప్రతి వ్రేలును నువ్వు కడుగుతావు. లేదండి నాకు బ్రొటన వేలు సంతకం లేకపోతే ముద్ర పెడతాను కాబట్టి బ్రొటన వేలే సర్పతో సబ్బుతో కడుక్కుంటా, మిగతా నా వ్రేళ్ళతో నాకు పని లేదని నువ్వు అనవే. నీకు ఎన్ని వ్రేళ్ళు కాబట్టి 5కి 5 సరిగ్గా నీకు కావాలి. సరే 5 రేళ్లలో ఏ వ్రేలు నువ్వు కడుక్కుంటావు శుభ్రంగా అంటే 5టిని సమానంగా కడుగుతావు. తుడుచుకునేటప్పుడు దేన్ని తుడుస్తావు? 5 రేళ్లు నువ్వు సమానంగా తుడుస్తావు. ఒక గోరల్లో మట్టి పేర్చుకుపోతే ఏ గోరలో ఉన్న మట్టి తీయడాన్ని నువ్వు ఇష్టపడతావు? ఒక గోరలో ఉన్న తీసి మిగతా 4 గోరలు నల్లగా మట్టి పెరుగుతా అలా ఉంచేస్తావా? తప్పండి. లేదండి 5 రేళ్లు కూడా శుభ్రంగా నేను చేసుకుంటాను. ఎందుకని? ఈ 5 రేళ్లు కలిసి ఒకే హస్తములో ఉన్నవి కాబట్టి. అంటే ఈ మాత్రం జ్ఞానము శరీరాన్ని పోల్చుకున్నప్పుడు మనకు ఆధారాలు దొరుకుతున్నప్పుడు మరి దేవుడు అందరూ కావాలి. లావుగుంటేటి, సన్నగుంటేటి, పొడవుగుంటేటి, కొరసగా ఉంటేటి. కాబట్టి ఈ కారణము చేత ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ రక్షకుడు. ఈ కారణము చేత గొప్పవాడే కాదు. కొరింథీయులకు పౌలు రాసిన తన తొలి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే అక్కడ అంటాడు, ఏ శరీరయు ఆయన ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను ఈ లోకములో సిగ్గుపరచి లోకములో నుండి ఒకటి వెర్రి వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. లోకంలో మేము గొప్ప కుబేరులం అని అనుకుంటున్న గొప్ప వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకునిచున్నాడు. మేము ఎన్నికైన వారము, అందరు మాకే ఓట్లు వేస్తారు, మేము గొప్పవారు అని ఎన్నుకోబడిన వారిని వ్యర్థం పరచుటకు లోకములో నుండి నీచులైన వారిని, అందరి దృష్టిలో వెలివేయబడి తృణీకరించబడిన వారిని, ఎన్నికకు రాని వారిని దేవుడు ఏర్పరచుకొని. ఇదండి దేవుని ఉద్దేశం. ఇది అద్భుత సంకల్పం. ఈ కారణము చేతే అడవికి పోయి ఆయన ఒక సింహం తెచ్చుకోవాలా. ఈ కారణము చేతి అడుగు పిల్లలకు చిరత పుల్లకు పెద్ద ఏనుగు మీదో ఆయన సంచారం చేసి యెరూషలేమునకు తీసుకురాబడాలా. లేక మచ్చలేని ఒక తెల్ల గుర్రం తీసుకురండి రా, మీరు వెళ్ళి గుర్రం ఎక్కాలనుకుంటున్నాను, నాకు చాలా రోజులు బట్టి ఆశ ఉంది అని చెప్పి ఒక పెద్ద గుర్రాన్ని, మచ్చలేని గుర్రాన్ని తీసుకొస్తే దాని మీద ఎక్కడానికి ఆయన ఏమి ఇష్టపడలేదు. మరి దేనిని ఎక్కాడు ఈ స్వామి? ఈ ప్రభు దేని మీద ఎక్కాడు? ఆయన ఏమి ఎక్కి వస్తాడని పూర్వ ప్రవక్తలే ప్రవచించారు అని అంటే గార్ధభవం, గాడిద పిల్ల ఎక్కి ఓ యెరూషలేము నివాసులారా ఆయన మీ మధ్యకు వచ్చుచున్నాడు. ఆయన దీనుడై, ఈ రాజు నీతిపరుడును దీనుడునై గార్ధభవం అనే పిల్లను ఎక్కి ఆయన మీ మధ్యకు వచ్చుచున్నాడు. ఇదేనండి ఉద్దేశం. ఈరోజు నువ్వైనా నేనైనా బైబిల్ మన చేతిలో ఉండి
ప్రభుని కలిగి ఉన్నామో అనంటే ఇందుకు మనం కారణము కాదు, ఆయనే అందుకు బలమైన కారణం. అనగా మనం ఆయన కావలసి వచ్చాం, మనం ఆయన ఇష్టపడ్డాడు, మనం కావాలని ఆయన కోరుకున్నాడు. ఈ కారణము చేతే మనకున్న అనేక కట్ల నుండి విడుదల పొంది, అనేకమైన బంధకాల నుండి మనము విడుదల పొంది, గాడిద పిల్ల ఎట్లా ప్రభు పాదాలను ఆశ్రయించినదో ఇంచుమించు మనము కూడా ఈరోజు ఆ పాదాల దగ్గరికి రావటానికి గల కారణం అదే. అయితే గాడిద ప్రభు దగ్గరికి రావటానికి గాడిదకి ఏం జరిగింది అక్కడంటే ఒక అద్భుతమైన పని జరిగింది. ఏమిటంటే ఎవరో దానిని కట్టారు, మరి ఎవరో వచ్చి దాని కట్లను విప్పారు. ఎవరు కట్టారు? బహుశా గాడిద యొక్క యజమానుడేమో, గాడిద తాలూకా వాడేమో, గాడిద యొక్క ఇంటి వారేమో. తలవాకిట ఇంట బయట కట్టబడిన గాడిద. కాబట్టి కట్లు విప్పబడిన తర్వాతే స్వయంగా గాడిద ప్రభువును ఆశ్రయించినది సంపూర్ణంగా. అదే కట్లు గనుక దానికి కట్లు విప్పబడకపోయి ఉంటే గనుక అది ప్రభుని ఆశ్రయించదు, ప్రభుని మోయదు, ప్రభుని మోసుకుంటూ యెరూషలేమునకు తిరిగి రాదు, ఆయనను గణపరచదు. ప్రభువును బట్టి గాడిదకు కూడా దారి మధ్యలో తెల్లని వస్త్రాల మీద నడిచి ఆ ధన్యత కూడా గాడిదకి ఎప్పటికీ వచ్చుండేదైతే కాదు. ఇంత అద్భుతం గాడిద జీవితంలో ఎందుకు జరిగిందంటే కట్లు విప్పేవాడు ఎవరైతే వెళ్ళి విప్పుతున్నారో కట్లు విప్పేవారికి అది తనను తాను అప్పగించుకుంది. విప్పండయ్యా, విప్పండయ్యా, విప్పండయ్యా. ఏమండి, కట్టు కట్టేటప్పుడు రోగి, కట్టు విప్పేటప్పుడు అతడు ఆరోగ్యం గలవాడు. గాయమైంది, కాలు యాక్సిడెంట్ అయింది, ఎముక బయటకు వస్తుంది, కట్టేస్తారు. ఆ కట్టున్నంత వరకు వాడు వంకరగా నడాలో, కాలు పైకెత్తుకోవాలో, ఏం తినకూడదో, ఏం తినాలో అన్ని ఒక లిస్ట్ ఇస్తారు. అది 40 రోజులు కావచ్చు, 2 మాసాలు కావచ్చు, 3 మాసాలు కావచ్చు కట్లు ఇప్పేవారు. ఒకరోజు మరలదే డాక్టర్ చెప్తాడు, అబ్బాయి రేపు నీకు కట్లిప్పబడతారా నాయన. ఎంత ఆనందం అండి. అంటే వాడు ఇంటికి వెళ్ళొచ్చు, ఇప్పుడు కట్లిప్పబడ్డాయి, అందరిలాగే మంచి భోజనం తినచ్చు. ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళు పెట్టింది ఏదో తింటూ బక్క చిక్కుపోయి ఆ హాస్పిటల్లోనే దాదాపు ఒక 2-3 మాసాలు పడిగాపులు కాసాడు వీడు. కట్లు విప్పబడ్డాయి. ఆ కట్లు విప్పబడిన తర్వాత వాడు పూర్తిగా ఆ బందీఖానాలో నుండి వాడు స్వేచ్ఛగా తన ఇంటికి వస్తాడు. అందుకే మీరు చదివిన 116 వచనములు అంటాడు, దేవా నీవు నా కట్లను విప్పి ఉన్నావు. 116 కీర్తన మీరు చదివారు కదా, 16 వచనంలో ఉంటుంది, నిజముగా నేను నీ సేవకుడను నీ సేవకురాలు యొక్క కుమారుడునై ఉన్నాను, నీవు నా కట్లను విప్పి ఉన్నావు. ఎంత అద్భుతం. అంటే కట్టు విప్పకపోతే హాస్పిటల్ పడక మీద ఉంటావు, కట్టు విప్పబడితే స్వాతంత్రుడివై నీ జన్మస్థలములోకి నువ్వు ప్రవేశపెట్టబడతావు. నీ ఇంటికి వస్తావు, నీ తల్లికి దగ్గరగా, నీ తండ్రికి దగ్గరగా, ఆహారానికి దగ్గరగా, ప్రతి విధమైన సదుపాయానికి నువ్వు దగ్గరగా ఉంటావు. కట్లు విప్పబడలేనంత వరకు నువ్వు హాస్పిటల్లోనే ఉండాలి. కట్లు తెంపబడి కట్లు విప్పబడిన తర్వాత నీ తండ్రి దగ్గరికి, నీ తల్లి దగ్గరికి, నీ ఇంటికి, నీవు జన్మిచ్చిన స్థలములోకి నువ్వు రాగలుగుతావు. నిన్నటి వరకు గాడిద ఎక్కడుంది? ఎవడో కట్టాడు, కట్టబడిన కట్ల ఉన్న చోటే అది కట్టబడి ఉంది. అలాంటి గాడిదను ప్రభువు అంటాడు, ఈ గాడిద పిల్ల నాకు కావలసింది. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్నాడు. ఎస్, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. సమాజంలో కుష్ఠరోగికి ఆరోగ్యవంతుడికి ఎంత తేడా ఉందో, సమాజంలో ఉన్నటువంటి సకల జీవరాశులకు గాడిదకు అంతే వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇక్కడ గాడిద దేనికి సూచన అంటే ఒక నీచకరమైన, ఒక వ్యర్థమైన, కొన్ని ఆశలకు, అలవాటులకు, దురబంధకాలకు బంధించబడే గాడిద యొక్క చరిత్రలోకి మీరు వెళితే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు చదివితే అది అడవి గాలిని స్వేచ్ఛగా అరణ్యమునకు. ఒక్క నిమిషం, ఈనాడు చాలా మంది కొన్ని వాటికి అలవాటు పడుతుంటారు.
లేదండి వాడు ఇంకా మందు మానలేదండి బాబు, అలవాటు అయిపోయింది అడిగి. చాలా అలవాట్లు ఉంటాయి. అలవాట్లు ఉండటం మనిషికి సహజం. అది నేనైనా నువ్వైనా. ఏనాడైతే ప్రభు చెయ్యి అందుకుంటామో ఆ అలవాట్లు బంధకాల నుండి మనం బయటకు రావాలి. ఆ అరణ్యమునకు అలవాటు పడిన అడవిగాడిదవు, అది కామకురాలు అమ్మా, అది తన కామాతృత వలన గాలి పీల్చుకొని లోకములో తిరుగును. చాలు. ఏమంటే ఈ ఉద్దేశాలు ప్రతి జంతువుకుంటాయి. కానీ ఇందులో గాడిద యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఒక్క గాడిద మగగాడిద 100 ఆడగాడిదలను తృప్తిపరుస్తాదట అండి. కింద వచ్చిన చదువుతారా? అది కలిసినప్పుడు దానిని వెనకకు తిరిగి ఇంటికి తేగలవాడెవడు? అమ్మా, దాని వెదకు తోటి గాడిదలలో ఏది కూడా అలసిపోదు. చాలండి, అలసిపోదు. మనుషులు అలసిపోతారు, కొన్ని జంతువులు అలసిపోతాయి కామాతృత వలన. కానీ గాడిదలు ఉన్న గుణం ఏంటంటే 100 గాడిదలు కలిసిన అది అలసిపోదు. అంటే అన్ని నీచకరమైన లక్షణాలు కూడా ఈ గాడిదకు ఉన్నాయి. గాడిద ఎలాగా నీచకరమైన దాన్ని గుర్తిస్తారు? దానిలో ఉన్న లక్షణాలు కూడా ఇంకా బాగా చెప్పాలంటే చూడండి, హోషేయ గ్రంథం 9వ అధ్యాయము. హోషేయ గ్రంథములో ఈ మాట మనకి ఇట్లా కనబడతాది. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం అనుకుంటాను. 9 హోషేయ గ్రంథం 8:9. అమ్మ 8:9. ఎస్, అడవి గార్ధభవము. నాకు అర్థం కాల. ఒక తన ఆశను తీర్చుకొనబోవునట్లు ఇశ్రాయేలు ఇంచుమించు అలాంటి స్వభావం గలవారన్నాడు. అంతే, చాలు. అంటే మీకు ఏమర్థమవుతుంది? అక్కడ ఇర్మియా గ్రంథములో దీని ప్రస్తావన 2:24లో చెప్పటం, ఇంచుమించు అలాగే అడవికి అరణ్యానికి అలవాటు పడిన ఈ గాడిదను గూర్చి కూడా ఇక్కడ హోషేయ 8:9లో చెప్పటానికి కదా దేవుని యొక్క ఉద్దేశం ఏంటబ్బా అంటే, వీటి కోసం ఇంత విస్తారంగా మనకు చెప్పాలా దేవుడు? అప్పుడు కానీ మనకు అర్థం కాదా ఏంటి? ఎస్, అర్థం కాదు. ఏదైనా ఒక విషయం దేవుడు చెప్పాలి అని అన్నప్పుడు ఉదాహరణలతో, మన జీవితానికి తగ్గట్టుగా సమాజంలో కొన్ని జంతువులు ఉన్నాయి, వాటిని పోల్చే మనతో మాట్లాడతాడు. కీర్తన 32:9వ వచనం అనుకుంటా ఈ మాటలో ఇలా రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథం 32. బుద్ధి కనీసం కొంచెం జ్ఞానము కూడా లేని గుర్రములుగానైనను ఎలాగటండి అంటే ఈ పేరు దేనికి మళ్ళీ సార్థకం చేసాడు దేవుడు ఇక్కడ? బుద్ధి జ్ఞానము లేని కనీసం గుర్రములుగానైనను కంచర గాడిదల వలనైనను మీరు ఉండకండి. అంటే ఎందుకు ఇలా చెప్తున్నాడంటే దాని ఉదాహరణ. ఒకవేళ మీరు పొరపాటున ఇలా ఉంటారేమో రా అబ్బాయి, అలా ఉండబాకండ్రా. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రియులారా, ఆయన గాడిద మీద ఎక్కవలసినంత అవసరత ఏమొచ్చింది అంటే, సమాజంలో గాడిద నెంబర్ 1 విలువ లేనిది, అది తృణీకరించబడిన జంతువు. ఇక పాపేష్ట పనులు చేసే విషయంలో అది ప్రథమ స్థానం పాత్ర పోషిస్తుంది. అది అరణ్యానికి అలవాటు పడి గాలి పీల్చుకొని బతుకుతాది. అది కామాతురత కలిగినది. అది కలిసినప్పుడు దానితో పాటు ఎలాంటి ఇంకో గాడిదైనా అలాంటిదై ఉంటే ఏది కూడా అలసిపోదు. తన కామాతృత కొరకు అది అరణ్యములో గాలి పీల్చుకొని బ్రతుకుతూ ఉంటుంటుంది. అది ఇంకా చెప్పాలి అని అంటే అది అరణ్యానికి అలవాటు పడిన ఒక జంతువు. అది దానిని త్రిప్పగలవాడెవడు, వెనక తీసుకురాగలవాడెవడు? ఇలా చెప్పుకుంటూ వెళితే గాడిద నీచకరమైంది. దానిలో ఉన్న స్వభావాలు కూడా ఇంచుమించు అలాంటి లక్షణాలే. అయితే ప్రియులారా, ప్రభువు మనల్ని కోరుకోవటానికి కారణం ఏమిటంటే, ఈ గాడిదను ఎదురుగుంటా పెట్టి, అబ్బాయ్ నీవు కూడా ఎలాంటి వాడివేమో, అయినా నువ్వు నాకు కావాలి, నువ్వు నా దగ్గరికి వస్తే నేనేం చేస్తానో తెలుసా? పాపము కోసం పరుగులెత్తే గాడిదగా ఉన్న నన్ను మోసే గాడిదగా నిన్ను చేస్తా. నేను పరిశుద్ధుడను.
పరిశుద్ధుడైన నన్ను మోస్తే నన్ను బట్టి నీకు పరిశుద్ధత. గాడిద ప్రభుని మోయలేనంత వరకు గాడిద బురదలో తిరుగులాడింది. గాడిద ఎప్పుడైతే ప్రభు గాడిద మీద కూర్చున్నాడో చెప్పాలి, దారి పొడవున తెల్లని వస్త్రాలు, ఆహా. తర్వాత ఏమో చెట్ల కొమ్మలు నరికి పచ్చని కొమ్మలు దారి పొడవున పరచిరి. అబ్బా, ఏమండి ఇంత ధన్యత ఈ గాడిదకి ఎట్లా వచ్చిందండి? అదే గాడిద క్రీస్తును కలిగి లేక, క్రీస్తును తన మీద కూర్చోబెట్టుకోకుండా సామాన్యమైన గాడిదైతే గనుక ఒక్కరు దాని ముఖం వంక చూడరు. కేవలము గాడిద మీద ప్రభు ఉండుటాను బట్టి ఆ గాడిదకు అంతటి ధన్యత 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 ధన్యత. ఒక విషయం, నువ్వు కట్టే బట్టను బట్టి ఎవ్వరు నీకు విలువ ఇవ్వరు, కానీ ఇచ్చేవారు ఉన్నారు లోకస్తులు కొంతమంది. వారి సంగతి మనకు వద్దు. కానీ నీ బట్టను బట్టి దేవుడు నీకు విలువ ఇవ్వడు. నీ యథార్థతను బట్టి దేవుడు నీకు విలువ పెంచుతాడు. నీ మంచితనాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి మాత్రమే దేవుడు ఏదైనా నీకు నాకు విలువ ఇవ్వాలేమో తప్ప, మన అందంగా ఉన్నామనో, తెల్లగా ఉన్నామనో, 10 మంది దృష్టిలో మన సౌందర్యం చాలా బాగుందనో, ఖరీదైన దుస్తులు బంగారం ధరించేమనో, ఇందులో ఏ ఒక్క దానిని బట్టి ప్రభు సస్య మేరకు ఒక్క క్షణం కూడా ఆయన మనం మెచ్చుకోడు. ఈ బంగారం ఉంటే బీరువాలో పెట్టుకో, నీ ఇష్టం. కొంతమంది ఏం చేస్తారంటే, నన్ను చాలా మంది చూడాలి, నన్ను చాలా మంది చూడాలి, నన్ను చాలా మంది చూడాలి. అబ్బో ఇతడు తక్కువడేం కాదురా, అబ్బో ఇతడు గొప్పోడే, చూసేవరా వ్రేళ్ళకి ఎన్ని ఉంగరాలో, మరి బాబు ఒక్కొక్క వ్రేళ్ళకి ఇంతంత లావురా, ఈ బాబాయ్ ఏదో అనుకున్నాం కానీ ఆడేం తక్కువడు కాదురా అని అనిపించుకోవటం ఆ ఒక్క క్షణం. 10 మంది మధ్యలో అలాగ అవతల వాళ్ళు ఆ ఉద్దేశం పుట్టించటం కొరకే ఇంత అడావిడి ప్రజలు చేస్తుంటారు. ప్రియులారా, ప్రభువు తన జీవితంలో ఏనాడు అలాంటి వాటికి దగ్గర రాని వల్ల ఆయన చాలా స్వామ్యంగా ఉన్నాడు. ఆయనకి జన్మనిచ్చిన తల్లి కూడా ఒక నిరుపేదరాలు మరియా. నజరేతులో ఒక చిన్న కుగ్రామంలో ఉండేది ఆవిడకి ఏ విధంగా ఆస్తిపాస్తులు లేవు. ఆయన చాలా సింపుల్ చాలా తక్కువగానే ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని బట్టి మనం విలువిద్దామా, ప్రభు చేసే కార్యములను బట్టి ఆయనకి విలువిద్దామంటే కార్యములను బట్టే. శరీరాన్ని బట్టి చూస్తే నా శరీరం అలాంటిదో ఆయన శరీరం అలాంటిదే. నువ్వు నేనేదో ఒంటి మీద బట్టేసుకున్నట్టు ఆయన ఒక అంగీ ధరించుకున్నాడు సింపుల్గా. నీకు నా స్తోమత తగ్గ కాళ్ళకు చెప్పులు ఉన్నట్లు ఆయన పాదాలు కూడా చెప్పులు ఉన్నాయి అంతే. కానీ ఆయన చేసిన కార్యములను బట్టి లోకము ఆయన వెంట పరిగెత్తింది. ప్రియులారా, 12వ అధ్యాయము యోహాను సువార్త 19వ వచనములో ఒక రాయబడి ఉంటుంది. అంతట శాస్త్రులను పరిసయ్యులను ఒకరితో ఒకరు ఇట్లా చెప్పుకొనుచు వచ్చిరి, అయ్యో మన ప్రయత్నములన్నీ ఏల వ్యర్థమాయను, ఎట్లా నిష్ప్రయోజనమాయను, ఇదిగో లోకము ఆయన వెంట ఏమన్నా నేను బంగారం ధరించుకున్నాడనా? ఆయన పెద్ద బంగారం ధరించుకుని వెళ్ళే వారికి ఒక్కటి ఇసిరి పడేస్తాడు, ఒకరికి ఒక ఉంగరం పడేస్తాడు, కాబట్టి పదండ్రా ఆయన వెనకాల పారిపోదాం అని అనుకోవటానికి ఆయన ఇచ్చేస్తాడని వెళ్ళాడాను. ఏముందని ఆయన వెనకాల పరిగెట్టింది లోకం. నీకులాగే నాకులాంటి ఒక దుస్తులు ధరించుకున్నాడు, నీకులాంటి నాకులాంటి ఏదో సామాన్యమైన చెప్పులు వేసుకున్నాడు ఆయన. నీలాంటి నాలాంటి స్థితిలోనే ఆయన సామాన్యంగా నేల మీద భూమి మీద నడిచాడు ఆయన. మరి ఎందుకు లోకము ఆయన వెంట వెళ్ళిపోయింది అనంటే ఆకారాన్ని బట్టి కాదుగాక ఆయన చేసిన కార్యములను బట్టి లోకము ఆయన వెంట ప్రయాణం చేసింది. మనము కలిగిన వాటిని బట్టి కాదుగాక మనము జీవించే జీవన విధానమును బట్టి లోకం మనల్ని ఆకర్షించాలి. లోకం మన వెంట రావటానికి అందుకు కారణం. కానీ లోకస్తులు అనుకుంటారు, ఈ చీర కట్టుకుంటే నన్ను అందరూ చూస్తారు, ఈ బంగారం వేసుకుంటేనే అందరూ నా వంక, మా బంధువులందరూ ఎదుట నేను చాలా డాబుగా కనబడాలి. ఇలాంటి చీప్ మెంటాలిటీ, ఇలాంటి మైండ్ చాలా మందిలో కనబడతారు. నో, ప్రభు పిల్లలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మనలో సమాధి అయిపోవాలి. ఉతికిన బట్టలు ధరించుకున్నాం, సింపుల్సిటీ, చాలా సింపుల్గా ఉన్నాం, చాలు ఉన్నంతలో మనం చేస్తున్నాం. ఘనత అనేది మన క్రియలను బట్టి ఘనత రావాలి. మనకు సింహాసనం కుర్చీలో కూర్చోండి బాబు అని మనం అనాలి అని అంటే మనం ధరించిన బంగారాన్ని బట్టి కదా. అప్పుడు ఏమవుతుందంటే మనం తక్కువ వారు అవుతున్నాం, మనం ధరించిన బంగారం హైలైట్ అవుతుంది. ఆ బంగారం బట్టి మనకు విలువ ఇచ్చారు. నో, బంగారాన్ని బట్టి ఎప్పుడు మనకు విలువ రాకూడదు.
మనము బంగారాన్ని ధరించుకోవటాన్ని బట్టి మనల్ని బట్టి బంగారానికి విలువ రావాలేమో తప్ప బంగారాన్ని బట్టి నన్ను గొప్ప చేయాలి, నేను కట్టిన దుస్తులను బట్టి అందరు నన్ను పొగడాలి, నేను వెళ్ళిన పెద్ద కారులో దిగడంతో అందరు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి, ఇవన్నీ వేస్ట్ ప్రియులారా. వాహనాన్ని బట్టి, ఆభరణములను బట్టి, కలిగినటువంటి అంతస్తులను బట్టి మనకు ఘనత రావటం అనేది కరెక్ట్ కాదు. యేసు ప్రభు సామాన్యుడు, చాలా సింపుల్గా ఉన్నాడు ఆయన. మరి బైబిల్ ఏం చెప్తుంది అక్కడ వాక్యము? ఇదిగో లోకము ఆయన వెంట పోవుచున్నది. ఎంత అద్భుతం ప్రియులారా. ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఆడేటువంటి ఒక పెద్ద అయిన ఎవరైనా ఒకవేళ మన రాజమండ్రి వస్తే గనుక ఏ హోటల్ దగ్గర టీ తాగుతున్నారో హఠాత్తుగా ఎవరో ఒక ఆయన చూసేశారు, చూడడంతో ఇక చూడడా బాబా క్యూ గడేస్తారు. వెంటనే అయ్యా మీ సంతకం పెట్టండి, పుస్తకాలు ఇచ్చేస్తారు, అయ్యా చెప్పండి మీరు ఎక్కడ, అయ్యా మీ ఫోన్ నెంబర్, ఇంకేం అడుగుతారు. ఈలోగా రకరకాలైనటువంటి ఛానల్ వాళ్ళు కూడా అక్కడికి రావచ్చు, ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. సార్ మీరు ఎలా వచ్చారు రాజమండ్రి, అసలు మీరు ఎక్కడో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, ఇక్కడ ఎవరున్నారు మీ తాలూకా, ఏ ఫంక్షన్కి వచ్చారు మీరు చెప్పండి అని ఒక 2-3 గంటలు పెద్ద విషయం అయిపోద్ది అది. కారణము ఆటల్లో అతడు గొప్పవాడేమో, ఒకడు మంచి సింగర్ కావచ్చు, ఒక సినీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి ఒక రాజమండ్రి వచ్చాడు, హాస్టల్కి వెళ్తాడు, టీ తాగుతాడు, ఓ పొలోమనే చుట్టూ గ్యాదర్ అయిపోతుంది. కారణం అతడు ఒక సింగర్. ఈ విధంగా ఆయన బట్టి అనేకులు అతని దగ్గర రావచ్చు. ఒక ఆటగాడు, ఒక పాటగాడు, ఇంకొకటి అయితే ప్రజలు ఆయన చుట్టూ చేరతారు. ఆ మాటకు వస్తే యేసు ఎవరు? ఏనాడైనా ఒక పాట పాడలా, ఆయన ఒక సంగీత మాస్టర్ ఏం కాడు యేసు ప్రభువారు. ఆయన ఏం చేశాడండి? లోకమైన వెంట వెళ్ళిపోయింది, లోకమైన వెనక ఎందుకు పరుగులు తీసింది. ఆయన ఏమైనా ఒక చోట నిలబడి ఒక పెద్ద పాట పాడేశాడా అందమైన స్వరంతో? కాదే. ఆయన పాట పాడిన ఆనవాలే లేదు బైబిల్లో. ప్రార్థనలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ పాటలు పాడిన సందర్భాలు ప్రభువులైతే లేవుగాక. పోనీ ఆయన ధరించిన డ్రెస్ ఆ రోజుల్లో రాజుల కంటే టాప్ అయిన డ్రెస్ అంటే కాదు, తన తల్లి చేతుల మీద కుట్టినటువంటి చివరి అంగి, సింపుల్. ఇక కాళ్ళకున్న చెప్పులు అంటారా, ఏదో లెదర్ సింపుల్ చెప్పులు. మరి ఎందుకు లోకం ఆయన వెంట వెళ్ళిపోయిందంటే ఆయన చేసిన క్రియాకార్యములను బట్టి లోకము ఆయన వెంట వెళ్ళింది ప్రియులారా. అది అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు ఈ గాడిదను కోరుకున్నాడంటే సమాజంలో విలువ లేనిది, తృణీకరించబడినది, కట్ల చేత బంధింపబడినది, బంధకాల్లో ఉంచబడినది, అలాంటి కట్లు తెంచబడ్డాయి. నేరుగా అది ప్రభు సన్నిధానానికి రావటం జరిగినది. ప్రభు ఎప్పుడైతే దాని మీద ఆసీనుడై కూర్చోగలిగినాడో వెంటనే చేతుల్లో ఉన్న మట్టలు కొమ్మలన్నీ దారి పొడవున పరచిని. లేవియాకాండములో ఈ మాట మనం ఇట్లా చదవచ్చు, 23:40 లేవియాకాండము. మొదటి దినమున మీరు ఏటట దబ్బ పండ్లును, ఏటట ఈత మట్టలను, గొంజి చెట్లు కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజన చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని వాటిని ఉత్సహించుచుండవలయును. దబ్బ కొమ్మలు, దబ్బ పండ్లు, ఈత మట్టలు, గొంజి చెట్లు కొమ్మలు, నదుల ప్రక్కన కాలువల పక్కన పెరిగే నిరవంజన చెట్లు కొమ్మలను తెచ్చి మీరు ప్రభువుని స్తుతించాలి. సరిగ్గా అదే టైము చేతుల్లో ఉండవలసిన కొమ్మలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాయి అంటే గాడిద నడవలసినటువంటి త్రోవలో పరిచేరట కొమ్మలు. ఎంత అద్భుతం! దారి మధ్యలో పరిచిరి, అంతటా గాడిద పచ్చటి కొమ్మలను త్రొక్కుకుంటూ, పచ్చటి కొమ్మల మీద నడుచుకుంటూ, దారి పొడిగిన మట్టి అంటుకోకుండా వారు తమ వస్త్రములు పరచిరి. ఆ వస్త్రముల మీద నడుచుకుంటూ అది మొదలుకొని బెత్పగే బేతనియా ప్లేస్ మొదలి యెరూషలేము దేవాలయం వరకు కూడా వస్త్రాలు పరుస్తూనే వచ్చిరి. ఎంత అద్భుతం! అది అనుకోని ఉండొచ్చు, అసలు ఎప్పుడైనా నాకు ఈ ఘనత ఉందా, ఎప్పుడైనా నా జీవితంలో సుకీర్తిని చూశానా? అరే లేదే. ఎక్కడ గాడిదను, ఎక్కడ యెరూషలేం పరిశుద్ధ స్థలం. నేను ముందు నడుస్తుంటే ప్రజలందరూ వెనకాతలు వస్తున్నారు. కారణం
నా పైన కూర్చున్న నా ప్రభువును బట్టి నాకు ఈ ఘనత కలిగినది. అదే ప్రభువు దాని మీదకి రాకపోయి కూర్చుండకపోతే గనుక నిన్నటి రోజు గాడిద స్థానం ఎక్కడో ఈ రోజు కూడా గాడిద స్థానము అక్కడే ఉండాలి. నిన్నటి రోజు గాడిద స్థానం ఏంటంటే కట్టబడిన గాడిద. ఈరోజు ప్రభు నాకు కావాలని కోరుకోకపోతే ఎక్కడ ఉండాలి ఈ గాడిద? ఇప్పుడు చెప్పాలి, ఎక్కడ ఉంటుంది? అదే కట్టబడిన చోటు ఉండవలసినదే. ఆ మాటకు వస్తే ఈరోజు నువ్వు నేను ఎక్కడున్నామంటే, ఎక్కడికి వచ్చాము అనంటే ఆయన నిన్ను నన్ను ఆయన కోరుకొనటాన్ని బట్టి, ఎన్నుకొనుటాను బట్టి, కావాలని ఇష్టపడినాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను ఈ స్థలానికి వచ్చి కూర్చున్నాం. ఇదే ప్రభువుకు నువ్వు నేను ఇష్టము లేకపోతే ఎక్కడ ఉండవలసిన వారం, అసలు ఉండవలసిన వారము ఈ పాటికి మేము హతము చేయబడవలసిన వారం మాకు తెలియదు. ఏ రోగం చేత మంచం మీకు ఎప్పుడో చనిపోయి ఉండేవారమేమో. ప్రభు అంటే తెలియక మూర్ఖత్వంగా ప్రయాణం చేసి యాక్సిడెంట్కి గురై చచ్చిపోయి ఉండేవాళ్ళమేమో. ఒక తెగులు కలిగింది, తెగులు నుండి విడుదల పొందలేక, ఖర్చు పెట్టవలసిన ధనం మన చేతుల్లో లేక, ప్రభుకి ప్రార్థన చేయటం ఆ రోజుల్లో తెలియక ఈ పాటికి రోగం చేత చనిపోయి ఉండేవాళ్ళం ఏమో ఏమో ఏమో. కానీ ఆ పరిస్థితి రానియకుండగా సురక్షితంగా అన్ని అవయవాలు పుష్కలంగానే కళ్ళతో చూస్తూ కాళ్ళతో నడుస్తూ ప్రభువు యొద్దకు వచ్చాము, ప్రార్థిస్తున్నాము. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా చేత రక్షింపబడిన నిన్ను పోలిన వారు ఎవరు ఉన్నారు? ఎంత మంచి మాట. కాబట్టి ప్రియులారా, ఆ గాడిద స్థానములో ఎవరో కాదు గాక నేనే ఉన్నా. నా గాడిద స్థానం, ఆ గాడిద స్థానములో నువ్వే ఉన్నా. ఆ గాడిద స్థానములో ఆ స్థితిలో మనం ఉంచబడ్డాం ప్రియులారా. నిర్గమాకాండం 13:13 మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. నిర్గమాకాండము, ప్రతి గాడిద తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఒక్క నిమిషం. పందులు మేపేవారు ఉన్నారు, మేకలు మేపేవారు ఉన్నారు, గొర్రెలు మేపేవారు ఉన్నారు, గాడిదలు మేపేవారు ఉన్నారు. దేవుడు ఒక మాట అంటాడు, అదేంటో మీరు చూడాలి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథము ఆ యొక్క 45వ అధ్యాయము, 44వ అధ్యాయము 30 వచ్చిందాము. మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ చూడండి చూడండి చూడండి, తొలి చూలు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకునివి అగును. చాలు. ఇప్పుడు 13 చదవండి. నిర్గమాకాండం అంటే తొలిచూలి అని అర్థం. అంటే ఇప్పుడు తొలిచూలి ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అయితే దేవుడికి ఇచ్చేవి పందులు ఇద్దామా? పందులు కుక్కలను కూడా ఇద్దామా? నో, వాటిని దేవుడు ఎక్కడా కోరుకోలేదు. దేవుడు కోరుకునే వాటిని కొన్ని మాత్రమే ప్రజెంట్ చేశాడు ఆయన. లేవియాకాండంలో మనం చదివితే, వీటినే మీరు తినండి, వీటిని మాత్రమే అర్పణముకు ఉపయోగించండి. చెవుడు కాకి, నల్లగ్రద్ద, అలాగనే పక్షిరాజు మొదలగు వీటిని మీరు భుజించకూడదు. పొలుసు లేని ఏ చేప కూడా మీరు తినవద్దు. శంకులు గలవై పొలుసు గలవై ఉండాలి నీళ్లలో జంతువు. ఇక రోడ్డు మీద ఉండే వాటిలో 2 డెక్కలు కలిగి నెమరు వేసు వాటిలో వీటినే తినాలి. పందికి 2 డెక్కలు గలవు, కానీ అది నెమరు వేయదు, అది మీకు హేయం కనుక వాటి కళేబరాల ముట్టద్దు. ఇలాగ కొన్ని రూల్స్ దేవుడు ఇజ్రాయిల్కి విధులుగా దేవుడు ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? ప్రతి తొలిచూలు వాటిలో అన్నాడు. ఇప్పుడు ఒకడు గాడిదల పెంపకం గలవాడు ఉంటాడు, అడిగి గాడిదలే. మరి గాడిదలో ఒక గాడిది తొలిచూలు కన్నది. మరి ఈ మాటను బట్టి తీసుకెళ్లి గాడిదని దేవుడికి ఇవ్వాలేమో కదా, ఒక పందిని కూడా తీసుకొని వెళ్ళి ఇవ్వాలేమో కదా. అందుకు వాక్యం ఏం చెప్తుందంటే, దానికి మారుగా. అందుకు నువ్వు ఇవ్వాల్సింది వాస్తవానికి తొలిచూలు గాడిద ఇవ్వాలి, కానీ దేవుడు గాడిదను కోరుకోలేదు. కాబట్టి దానికి బదులుగా నువ్వేం చేయాలంటే, మార్కెట్లోకి వెళ్ళి ఒక గొర్రెనోడు కొనుక్కొని, ఆ గొర్రె కూడా తొలిచూలు అయి ఉండాలి. అవతల వాడి దగ్గర కొనుక్కొని
ఆ గొర్రెను తీసుకొచ్చి యాజకుని యొక్క దానిని ప్రతిష్ఠించాలి. అప్పుడు నీ గాడిద నీ దగ్గరే ఉంటుంది. ఇది మొదటి గాడిద విషయం. ఇక రెండో గాడిదకి అయితే ఆ పంచి ఎక్కలేదు. ఇక మూడో గాడిద అదే తల్లికి ఇంకో మూడో గాడిద, నాలుగో గాడిద పుడితే దానికి నువ్వు ఏం అర్పించాలి. ప్రతి తొలిచూరులో మాత్రం ప్రతి పశువును అర్పించాలి. మరి ఇప్పుడు గాడిదల పెంపకం గలవాడు ఉంటాడు, గాడిదలు మేపే కాపరి, మరి గాడిదనే ఇవ్వాలి. కానీ అందుకు దేవుడు ఏం చెప్పంటే గాడిదకు బదులుగా నువ్వేమి ఇవ్వాలంటండి, గొర్రె పిల్లని ఇవ్వాలి. అయితే గొర్రెను కొనటానికి నీ దగ్గర స్తోమత లేకపోతే, గొర్రెను కొనటానికి నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వేం చేయాలో తెలుసా? నో, కింద చదవండి ఆ మాట. దాని మెడను విరిచి చంపేయాలి. అట్లు నీవు గాడిదను విడిపించుకొని గొర్రె పిల్లను ప్రతిష్టార్పణం అర్పించే స్తోమత నీ దగ్గర లేకపోయిన ఎడల దేని మెడను, అది విషయం. అంటే దేవుడు ఇలాంటి రూల్స్ ఎందుకు పాస్ చేశాడు అనంటే ఇవన్నీ కూడా మర్మాలు, ఇవన్నీ క్రీస్తులో జరిగాయి. మీరు అక్షరార్థంగా వెళితే మీకు ఏది బోధపరచబడదు. ఆ మాట అనటంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అనేది మీకు అర్థం కాదు. అది బోధకుని చేత ఉపదేశము పొందుటాన్ని బట్టి లేఖనములలో దాచబడిన మర్మయుక్తమైన సంగతులు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చినప్పుడే వాటి పరమార్థం నీకు బోధపరచబడతాదే తప్ప, ఏమంటే పందిని పుట్టించింది దేవుడే కదండి, మరి గాడిదని పుట్టించింది దేవుడే కదండి, ఏటేటి దేవుడు ఇలా మాట్లాడాడు ఇక్కడ అని అనుకుంటుంది. నీకేం అర్థం కాదు. మరి గాడిదిచ్చింది ఆ దేవుడే, పందిచ్చింది ఆ దేవుడే. మరి నువ్వు దానిని అర్పించలేని పక్షమున దాని మెడను నీవేమి చెయ్యవలయ్యనో విరగగొట్టవలయ్యను. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన మన స్థానములు ప్రతిష్ఠించబడి తొలిచూలి కుమారుడు. ఆయన మన స్థానములో గొర్రె పిల్లగా వధించబడకపోతే ఆదాము మొదలుకొని అంతము వరకు అందరూ మెడలు విరగొట్టబడతాయి. అంటే అర్థం ఏంటంటే ఎవడు పరలోకానికి అర్హుడు కాడు. దేవా, నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ ముందు నిలబడతాడు? ఎవడు పరలోకానికి ఎక్కి రాగలుగుతాడు? అయినను జనుల యందు భయభక్తులు నిలిపినట్లు నీవు వారికి క్షమాపణ నీ యొద్ద వారికి దొరుకుచున్నాడు. ఇప్పుడు గొర్రె పిల్లే గనుక గాడిద స్థానములో వధించబడకపోతే, ఆ రుణము చెల్లించకపోతే నేరుగా గాడిదని ఏం చేయాలంటే గాడిద యజమానుడు మెడ విరిచి చంపేయాలి. ఇది మన స్థానం. ఎస్, మనందరూ త్రోవ తప్పిన గాడిదల వంటి వారని, స్వేచ్ఛగా తిరుగులాడు గాడిదల వంటి వారు, కామాతృత గలది, వెనక ముందు ఏమి పట్టించుకోలేనటువంటిది. అలాంటి గాడిదను ఈరోజు ప్రభువు ఇంత చక్కగా మనల్ని రక్షించి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన